ఫామ్ హౌస్ రచ్చపై కేసీఆర్ గుస్సా. ఎవరు ఏ ఫామ్ హౌస్? పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి మొయినాబాద్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో రీసెంట్గా కోడి పందాలు క్యాసినో వ్యవహారంలో దాదాపు 150 మందికి పైగా ఆ కోడి పందాలు ఆడుతూ దొరికినటువంటి విషయం చూస్తాం. ఆ ఫామ్ హౌస్ ఎవరిదే అని ఆరాధిస్తే ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సంబంధించినటువంటి ఫామ్ హౌస్. సో తను ఎవరై అంటే కేటీఆర్ సంబంధించినటువంటి బినామీ అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎందుకు ఇస్తా ఉన్నాడు? ఆ ఫామ్ హౌస్ నాదే, కానీ అక్కడ ఏం వ్యవహారాలు జరుగుతున్నా అది లేదు, నేను ఎప్పుడో లీజ్కి ఇచ్చేసిన అని చెప్తా ఉన్నాడు. అంటే లీజ్కి ఇచ్చేస్తే వాడు ఏ దందాన్ని వేసుకోవచ్చా? అందులో ఎలాంటి దందాన్ని వేసుకోవడానికి అవకాశం ఉంటుందా? దాన్ని మానిటర్ చేసుకోవా? ఈయన ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి బుకాయిస్తాడు. మాలాంటి వాళ్ళు మాట్లాడితే లీగల్ నోటీస్ పంపిస్తా, నేను ఎవరిని వదలను, నాపై దుష్ప్రచారం చేస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఫామ్ హౌస్లో ఏమో రకరకాల దందాలు జరగవచ్చు. తెలిసే కోడి పందాలు క్యాస్ట్రో దందా జరిగింది, తెలియకుండా ఇంకెన్ని దందాలు జరిగి ఉండొచ్చు అట్లా ఆ ఫామ్ హౌస్లో. సో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వ్యవహారం ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద అభ్యంతరకరంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై టార్గెట్ చేస్తూ ప్రజల్లో ఒక రకమైనటువంటి విశ్వాసం తీసుకెళ్ళక ప్రయత్నం చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి పోచంపల్లి వ్యవహారం తలనొప్పిగా మారింది. ఆ వ్యవహారంలోనే మరి కేసీఆర్ సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడడం. ఎమ్మెల్సీ సన్నిహిత ఎంపీకి క్లాస్. ఎమ్మెల్సీకి సన్నిహిత ఎంపీ ఎవరు? నాకు తెలిసి ఎవరు వాళ్ళిద్దరే మెయిన్ తోడు దొంగలే. ఎవరు? జోగినిపల్లి సంతోష్రావు. ఎందుకంటే వీళ్ళిద్దరూ సైలెంట్ కిల్లర్లు, జోగినిపల్లి సంతోష్రావు అండ్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. వీళ్ళెవ్వరు కూడా బయట ఎక్కడ కూడా మాట్లాడండి, కానీ సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళ కుట్రలు వాళ్ళు ఇప్పుడు చేస్తూనే ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళు ఎప్పుడైనా బయట తెర మీద కనబడ్డారా? అంతకుముందు అంటే అటు ఇటు వ్యవహారాలు చేస్తూ ఉంటాయి, కానీ ఇప్పుడు తెర మీద కనబడుతున్నారా? కనబడరు. వీళ్ళు ఆల్రెడీ అటు సెంట్రల్ ఉన్నట్టు బీజేపీ తోటి కొలైడ్ అయిపోయారు. సో జోగినిపల్లి సంతోష్రావు అదేవిధంగా ఇటు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా సైలెంట్ కిల్లర్స్. వీళ్ళ అవకాశాల కోసం ఎవరినైనా కానీ ఏదైనా గుర్తారు. సో ప్రస్తుతం ఎమ్మెల్సీ సన్నిహిత ఎంపీ అంటే జోగినిపల్లి సంతోష్రావుకు సీరియస్గా క్లాస్ వీకినట్టు తెలుస్తూ ఉంది కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ దగ్గరికి ప్రస్తుతం ఎవరుంటారు? కేసీఆర్ దగ్గరలో ఎంపీ అంటే ఎవరు? మన జోగినిపల్లి సంతోష్రావు ఉంటాడు. నెక్స్ట్ గ్రీన్ ఛాలెంజ్ కమిటీలతో పనేంటి అంటే రెండింటికి లింక్ ఉన్నాయి. ఈ రెండింటి గురించి కూడా మాట్లాడదాం. ఎంపీ సంతోష్ కుమార్ పైన కినుక, సినీ సంబంధాలపై మందలింపు. మొయినాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చెందినటువంటి ఫామ్ హౌస్లో కోళ్ల పందాలు, జూదాల వ్యవహారం వెలుగులోకి రావడంతో పార్టీ అధినేత కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తున్నది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడిప్పుడే పార్టీ కోలుకున్నటువంటి సమయంలో ఫామ్ హౌస్ ఘటన రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారడంపై కేసీఆర్ ఆరా తీశారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఇవన్నీ ఏంటంటూ ఆ ఎమ్మెల్సీకి సన్నిహితంగా ఉండే ఒక ఎంపీకి క్లాస్ స్పీకర్ అని తెలిసింది. పార్టీ విస్తృతస్థాయి సమావేశం ద్వారా దిశానిర్దేశం చేసి ప్రజల్లో విశ్వాసం కలిగించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నటువంటి సమయంలో ఇటువంటి వ్యవహారం డ్యామేజ్ చేసినట్లయిందని కేసీఆర్ ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు. గ్రీన్ ఛాలెంజ్ కమిటీలపైన అసారం. కొన్నేళ్లుగా సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో సెలబ్రిటీలు, సినీ హీరోలు, హీరోయిన్లతో ముక్కలాటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో జిల్లా మండల స్థాయిలో కమిటీలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. దీనిపైన కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సో సెలబ్రిటీలు, సినీ యాక్టర్లతో సంబంధాలు పెట్టుకోవడం, ఆ సంస్థ యాక్టివిటీస్కు పాపులారిటీ కోసం ప్రయత్నాలు చేయడాన్ని తప్పుపట్టినట్లు తెలిసింది. పార్టీలో ఉంటూనే గ్రీన్ ఛాలెంజ్ జిల్లా కమిటీలు అవసరం ఏమొచ్చింది? వీటితో పార్టీకి ఏమైనా ఉపయోగం ఉన్నదా అని సూటిగానే ప్రశ్నించినట్లు తెలిసింది. పార్టీ ఇమేజ్ను వాడుకుంటూ ఎన్జిఓ కార్యకలాపాలను మెకానిజంను ఎస్టాబ్లిష్ చేయడం ఏ రకంగానూ పార్టీకి ప్రయోజనం కలిగించదని వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ నెల 17న కేసీఆర్ బర్త్డే కోసం కోటి వృక్షాచరణ పేరుతో మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ చేపట్టినటువంటి యాక్టివిటీని ఉదాహరించి ఒకంత అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మిత్రులారా, ఈ ఇద్దరు తోడు దొంగలు ఎవరైతే ఉన్నారో జోగినిపల్లి సంతోష్రావు అదేవిధంగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సైలెంట్ కిల్లర్లు వీళ్ళంతా. సో ఒకవైపు జోగినిపల్లి సంతోష్రావు వ్యవహారం కొంత మింగుడు పడడం లేదు. ఎందుకంటే జోగినిపల్లి సంతోష్రావు ఆల్రెడీ సంవత్సర కాలం అంటే 15 నెలలు వస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడైనా కనబడ్డా కేసీఆర్తో కానీ ఇంకెక్కడైనా కనబడలేదు. డైరెక్ట్గా ఇక ఈయన పైన ఏమైనా మళ్ళీ ఆరోపణలు కూడా కేసీఆర్ పైన ఆరోపణలు వస్తూ ఉంటాయి. కాళేశ్వరం స్కామ్, ఆ స్కామ్ ఆరోపణలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా హరీష్ రావు పైన ఫోన్ ట్యాపింగ్ పై స్కామ్ తెర మీదకి వస్తూ ఉంది. అదేవిధంగా కాళేశ్వరం స్కామ్ ఒకటి ఉంది. కవిత పైన ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఇటు కేటీఆర్ పైన కూడా పలు ఆరోపణలు వస్తూ ఉన్నాయి.
సో ఇవన్నీ ఉండగా మరి జోగినిపల్లి సంతోష్రావు చాలా ఆయన పైన జోగినిపల్లి సంతోష్రావు ప్లస్ పోచంపల్లి వీళ్ళిద్దరు కూడా కీ రోల్ పోషించారు కదా గత ప్రభుత్వంలో. మరి వీళ్ళపైన ఎందుకు ఆరోపణలు వస్తలేవు అంటే వీళ్ళు చాలా క్లియర్గా అటు బీజేపీ తోటి ఆల్రెడీ వ్యవహారం నడిపిస్తున్న విషయం తెలుస్తూ ఉంది. ఇటు పోచంపల్లి కానీ వీళ్ళకు మట్టి అంటకుండా వీళ్ళని టార్గెట్ చేయకుండా వీళ్ళు ఆల్రెడీ ప్రభుత్వం రాదని తెలిసే ఇటు బీజేపీ తోటి అదేవిధంగా కాంగ్రెస్లో కొంతమందితోటి ఆల్రెడీ సెటిల్ చేసుకున్నటువంటి సమాచారం తెలుస్తూ ఉంది. సో ఈ క్రమంలో పోచంపల్లి యొక్క ఫామ్ హౌస్ వ్యవహారం, మొయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించిన వ్యవహారం ఏదైతుందో ఈ అక్కడ క్యాసినో దందా లేకపోతే కోళ్ళ పందాలు వీటన్నిటిపైన కొంత బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం 17వ తారీఖున కేసీఆర్ ఒక విస్తృత సమావేశం పెడుతున్నాడు. ఆ సమావేశం ముందు ఈ పోచంపల్లి సంబంధించిన ఫామ్ హౌస్ వ్యవహారం బయటకు రావడంతో చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనిలో కేసీఆర్ కొంత మేర జోగినిపల్లి సంతోష్రావు పైన సీరియస్ అయినట్టు తెలుస్తోంది. జోగినిపల్లి సంతోష్రావు వీళ్ళిద్దరు తోడు దొంగలు, వీళ్ళిద్దరు తోడు దొంగలు. సో దీనిలో భాగంగా జోగినిపల్లి సంతోష్రావు కూడా ఏం చేస్తా ఉన్నాడు, ఇక్కడ చాలా నియోజకవర్గాల్లో కొంత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట ఉన్నటువంటి కమిటీలు వేస్తూ ముందుకు పోతా ఉన్నాడు. సో ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే పల్లారాజు ఉన్నారో ఆయన జనగాం సంబంధించినటువంటి ఎమ్మెల్యే. సో జనగాంలో కమిటీలు వేసిండు. ఈ జనగాంలో ఎందుకు కమిటీలు వేసిండు అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి జనగాం టికెట్ కోసం ప్రయత్నం చేసిండు. సో జనగాంలో ఏ విధంగానే పాగాయాలి అనే కోణంలో ఇటు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి జోగినిపల్లి సంతోష్రావు ద్వారా ఇక్కడ జనగాంలో ఒక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట కమిటీలు ఏర్పడ్డాయి. సో దానికి కొంత పల్లారాజేశ్వర రెడ్డి ప్రమేయం లేకుండా జరిగింది కాబట్టి ఆయన కొంత ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి కేసీఆర్కు కంప్లైంట్ చేసిండు. ఇది నా కాన్స్టిట్యూన్సీలో జరుగుతూ ఉంది, నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, సో దయచేసి కొంచెం ఇన్ఫార్మ్ చేయండి వాళ్ళకని చెప్పేసి అంటే ఇమీడియట్గా కేసీఆర్ ఏం చేసిండు, జోగినిపల్లి సంతోష్రావు పిలిచి ఇటు ఫామ్ హౌస్ వ్యవహారం సంబంధించినటువంటి దానిపైన కొంత సీరియస్ అయ్యి అదేవిధంగా ఈ గ్రీన్ ఇండియా కమిటీ ఛాలెంజ్ లేనిది ఇదేంది, ఆ హీరోలతోటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఏంది, హీరోలతోటి ఏంది, అవసరమా మనకి ఇప్పుడు పార్టీని పటిష్టం చేయాల్సి పోయి ఎందుకు ఈ విధంగా చేస్తామని చెప్పేసి దానివల్ల ఒరిగే ప్రయోజనం ఏమైనా ఉందా, నువ్వు చేసే పనికి విమర్శలు ఎక్కువ అవుతా ఉన్నాయి, దయచేసి అలాంటివి ఆపుకో అని చెప్పేసి చాలా క్లియర్గా క్లాస్ బిగినట్టుగా తెలుస్తూ ఉంది. సో దీనిపైన అంటే వీళ్ళిద్దరు వ్యవహార శైలి కొంత పార్టీకి ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే వీళ్ళ సైలెంట్ ఏదైతుందో ఈ సైలెన్స్ వెనకాల కారణం ఏంటి, జోగినిపల్లి సంతోష్రావు సైలెంట్ కావడానికి, పోచంపల్లి శ్రీనివాసరావు సైలెంట్ కావడానికి కారణం ఏంటి, డిఫెన్స్లో పడి అటు బీజేపీ తోటి కాంగ్రెస్ తోటి ఏమైనా కొలైడ్ అవుతున్నారా అనేటువంటి అనుమానాలు కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. సో ఇది జోగినిపల్లి మరియు పోచంపల్లికి సంబంధించినటువంటి వీళ్ళిద్దరిపైన కేసీఆర్ సీరియస్ అనే విషయానికి సంబంధించినటువంటి అంశం మిత్రులారా. ఫామ్ హౌస్ రచ్చపై కేసీఆర్ గుస్సా. ఎవరు ఏ ఫామ్ హౌస్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి మొయినాబాద్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో రీసెంట్గా కోడి పందాలు క్యాసినో వ్యవహారంలో దాదాపు 150 మందికి పైగా ఆ కోడి పందాలు ఆడుతూ దొరికినటువంటి విషయం చూస్తాం. ఆ ఫామ్ హౌస్ ఎవరిదే అని ఆరాధిస్తే ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సంబంధించినటువంటి ఫామ్ హౌస్